పచ్చళ్ళు, స్వీట్స్, పాప్కార్న్ పైనే కాదు టారిఫ్ల పేరుతో సినిమాలపై పడ్డాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా వెలుపల నిర్మాణం జరుపుకునే హాలీవుడ్ సినిమాలపై 100% టారిఫ్ అంటున్నారు. అసలు ట్రంప్ ఎజెండా ఏంటి? ఇకపై తెలుగు సినిమాలను అమెరికన్ థియేటర్లో చూడలేమా? టారిఫ్ బాంబుతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిచ్చెక్కిస్తున్నారు. పచ్చళ్లు, పాప్కార్న్ కాదేది టారిఫ్ కు అనర్హం అన్నట్లు ప్రవర్తించిన ఆయన ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మూవీస్ పై పడ్డారు. హాలీవుడ్ సినిమాల షూటింగ్ అమెరికాలోనే జరపాలి అంటూ షరతులు విధిస్తున్నారు. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. కొందరు హాలీవుడ్ ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అన్నారు. have been stealing the movie making capabilities from the United States. And I said to a couple of people, what do you think? I've done some very strong research over the last week, and we're making very few movies now. Hollywood is being destroyed. Now, you have an incompetent, grossly incompetent governor that allowed that to happen, so I'm not just blaming other nations, but other nations, a lot of them, have stolen our movie industry. And I'm saying, if they're not willing to make a movie inside the United States, then we should have a tariff on movies that come in. And not only that, governments are actually giving big money. I mean, they're supporting them financially. అమెరికాలోని సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతుంది. దర్శక నిర్మాతలు స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో హాలీవుడ్, ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇది దేశ భద్రతకే ముప్పు అన్నారు. అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్లు విధిస్తారా, ఓవర్సీస్ లో నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అన్న దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాలను వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తుండటంతో వీటిపై ఎలాంటి టారిఫ్లు విధించడం లేదు. అయితే హాలీవుడ్ వెలుపల షూటింగ్ చేసే సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను హాలీవుడ్ నుంచి టొరంటో, ఐర్లాండ్ లోని డబ్లిన్ లాంటి నగరాలకు తరలించాయి. దీంతో విదేశాల్లో షూటింగ్స్ వద్దని హాలీవుడ్ పెద్దలకు హితవు పలికారు డొనాల్డ్ ట్రంప్. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే నిర్మిస్తే పన్ను రాయితీలు ఇస్తామని గతంలో ప్రకటించినటువంటి తెలిసింది. ఎందుకు అంటే ఎక్కడ చిత్ర నిర్మాణం జరిగితే ఆ ప్రాంతాల్లో వాణిజ్య అవకాశాలు, ఉపాధి అవకాశాలు, తద్వారా ప్రభుత్వానికి పరోక్షంగా రాబడి కూడా ఉంటుంది. అందుకని అటువంటి ప్రోత్సాహకాలు గతంలో ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్ ప్రోత్సాహకం కాకుండా బయట దేశాల్లో నిర్మించి అమెరికాలో ప్రదర్శించేటువంటి సినిమాల మీద పన్నుల వసూలు ద్వారా దాన్ని కూడా ఆదాయ మార్గంగా చేసుకోవాలనేటువంటి దాని నుంచి ఈ నిర్ణయం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు సంబంధించి భారీ మొత్తాల్లో పన్నులు పెంచడానికి, ఆ వచ్చినటువంటి పన్నుల్ని కార్పొరేట్ శక్తులకి లాభాలు తగ్గకుండా వాళ్ళకి ధారాదత్తం చేయడానికి ప్రాజెక్ట్ 2025 పేరుతోటి ఎన్నికలకు ముందే ఒక ఎజెండాను ప్రారంభించాడు. ఆ ఎజెండాలో భాగంగానే ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమా చాలా వేగంగా మరణిస్తోంది అని, వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు ట్రంప్ మద్దతుదారులు. 2024 మూడవ త్రైమాసికంలో ఫిలిం మరియు టీవీ ప్రొడక్షన్ అమెరికాలో 5% పడిపోయింది. రియాలిటీ టెలివిజన్ ప్రొడక్షన్ 2024 మూడవ త్రైమాసికం నుండి 56.3% తగ్గింది. లాస్ ఏంజలస్ లో వినోద పరిశ్రమ తగ్గుతూ వస్తోంది. ఆ ప్లేస్ ను వేరే దేశాలు ఆక్రమిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా పడిపోయాయి. చైనా, జపాన్, కొరియా, హాంకాంగ్ చిత్రాలు గట్టి పోటీనిస్తున్నాయి. హాలీవుడ్ లో నిరుద్యోగం సైతం బాగా పెరిగింది. పని లేక చాలా మంది ఆర్టిస్టులు వేరే ఫీల్డ్స్ లోకి వెళ్లిపోతున్నారు. సౌత్ కాలిఫోర్నియాలో ధరలు భరించలేక చాలా మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. హాలీవుడ్ రైటర్స్, చిన్న స్టార్ల ఆందోళనతో ఇండస్ట్రీ మరింతగా కుదేలైంది. ప్రొడక్షన్ కాస్ట్ భరించలేక నిర్మాతలు ముందుకు రావడం లేదు. పారామౌంట్ స్టూడియోతో సహా హాలీవుడ్ ఫిల్మ్ సిటీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 20% వరకు వర్క్ ఫోర్స్ తగ్గించుకున్నాయి. అమెరికన్ టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో నిరుద్యోగం 12.5% పెరిగింది. 2022తో పోలిస్తే 2024లో హాలీవుడ్ లో సినిమాల ప్రొడక్షన్ 40% తగ్గింది. 1-6 తప్ప హిట్ సినిమాలే రావడం లేదు.
నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల కోసం సినిమాలు, డ్రామాలు, సిరీస్లను నిర్మిస్తున్నాయి హాలీవుడ్ స్టూడియోలు. నెట్ఫ్లిక్స్ భారీ నష్టాల్లో కోరుకుపోయి మళ్లీ కొంత కోలుకుంది. కానీ మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇంకా భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. హాలీవుడ్ వల్ల లాస్ ఏంజలస్ నగరానికి ఏటా $115 బిలియన్ ఆదాయం వస్తోంది. 6,81,000 మంది చిత్రసీమలో పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగాలను కాపాడాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదు. అందుకే విదేశాల్లో షూటింగ్స్ జరిపే సినిమాలు అమెరికాలో రిలీజ్ చేయాలంటే 100% టారిఫ్ తప్పదు అంటున్నారు.